హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకోసం మరొక పిండి వంట. సంక్రాంతి స్పెషల్గా మేము పప్పు చెక్కలు చేసామండి. అది మేము మొన్న అరిసెలు చేసుకున్నాము. అరిసెలు చేసుకునేటప్పుడు కొంచెం బియ్యం పిండి మిగిలిపోయింది. సో దాంతో చెక్కలు చేసుకున్నాము. ఆ బియ్యం పిండిలో ఏమేమి కలుపుకోవాలి, ఎలా చేయాలి అనే ప్రాసెస్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్. బియ్యం పిండిలో కొంచెం పల్లీలు, అలాగే పుట్నాల పప్పు, అలాగే శనగపప్పు, కొంచెం ఉప్పు, కారం, అలాగే కొత్తిమీర, కరివేపాకు, కొంచెం సాల్టు, ఇవన్నీ కలిపి పిండిని కలుపుకోవాలి మంచిగా. అలాగే మేము వాటితో పాటు నువ్వులు కూడా వేసుకున్నామండి. నువ్వులు కూడా వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. నువ్వులు కూడా వేసుకొని కలుపుకొని కావాలంటే మీరు కూడా, లేకపోతే మీ ఇష్టం ఉంటే కలుపుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ వేసుకొని పిండిని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. కొంతమంది క్వాంటిటీ వాటర్ ఇంత, పిండి ఇంత అనే క్వాంటిటీతో చెప్తారు. నేను అలా చెప్పను. ఉన్న పిండిని ఎలా కలుపుకోవాలో చెప్తాను. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మనం చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. చపాతీ పిండి లాగానే మంచిగా మెత్తగా కలుపుకొని అంటే పిండి కొంచెం మెత్తగా ఉండాలి. చెక్కలు మంచిగా రావాలంటే కొంచెం మెత్తగా ఉండాలి. గట్టిగా, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. గట్టిగా ఉంటే ఇంకొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ పిండి మనం చెక్కలు చేసేటప్పుడు చేతికి అంటకుండా ఉండడానికి ఏం చేయాలంటే కొంచెం దాని మీద ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. అది మనం చెక్కలు అవుతుందా లేదా, కలిపిన క్వాంటిటీతో అవుతుందా లేదా అనేది చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బండి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యేంత వరకు మనం ఇటు చెక్కలు చేసుకోవచ్చండి. మేమైతే కట్టెగారెలు అంటాము, మీరేమంటారో తెలియదు. మేము కట్టెగారెలు అంటాము. అవి నూనె వేడి అయ్యేంత వరకు చేసుకొని తర్వాత నూనెలో వేయించుకోవాలండి. మంచి కరకరలాడే పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, మస్తు టేస్టీగా ఉంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ షేర్ చేయండి.